నమస్తే. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్నాం. ఈ జగన్ ఇంటి దగ్గర చూసినట్లయితే కాసేపటి క్రితమే హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా ఇక్కడ రోడ్డును ఆక్రమించినటువంటి ఈ మూడు ఏవైతే షెడ్లు ఉన్నాయో ఈ మూడు షెడ్లను కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన కొరడకు గులిపించడం జరిగింది. గతంలో ఇక్కడ ఈ ఫుట్పాత్ పైన నిర్మించినటువంటి సెక్యూరిటీ కోసం నిర్మించినటువంటి ఏవైతే ఈ సెక్యూరిటీ కోసం నిర్మించినటువంటి ఈ ఫుట్పాత్ పైన నిర్మించినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం సెక్యూరిటీ నివసించడానికి సెక్యూరిటీ సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఫుట్పాత్ పైనే 3 షెడ్లను కూడా నిర్వహించడం జరిగింది. ఇది ప్రజెంట్ జగన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇల్లు. ఈ జగన్ ఇల్లుకి ఆనుకొని అక్కడ పక్కనే చూసుకున్నట్టయితే అక్కడ తన సోదరి అయినటువంటి షర్మిల ఇల్లు ఇక్కడే పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ షర్మిల ఇంటి దగ్గర ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కానీ ఇక్కడ జగన్ ఇంటి దగ్గరకు వచ్చినట్టయితే జగన్ ఇంటి దగ్గర ఈ గేటుకు పక్కనే ఇక్కడ పూర్తి స్థాయిలో 3 షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 షెడ్లతో పాటు ఇక్కడ వాళ్ళు నివసించడానికి ఆ పరుపులే కావచ్చు, మరో పక్కన సీసీ కెమెరాలు, ఆ వ్యక్తిగతమైనటువంటి సహాయకులు ఉండేటువంటి దానికోసం ఇక్కడ ఫుట్పాత్ పైన ఈ ఫుట్పాత్ పైనే ఈ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరుకైనటువంటి రోడ్డు, అంతేకాకుండా ఇక్కడ కొంత సంపన్నులు ఉన్నటువంటి ఏరియాగా పేరుగాంచినటువంటి బంజారా హిల్స్ ఏరియా, ఈ లోటస్ పాండ్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ లోటస్ పాండ్లో అతి ఖరీదైనటువంటి ఏరియా. ఇక్కడ చాలామంది కూడా సంపన్నులు ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అయితే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉంది, కార్లు ఇక్కడ పట్టట్లేదు. కాబట్టి ఈ యొక్క రోడ్డు పైన ఈ ఫుట్పాత్ పైన నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకు పదే కూడా ప్రాధేయపడడం జరిగింది, విన్నవించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు కూల్చివేత కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఈ ఫుట్పాత్ పైన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ కట్టడాలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. జేసీబీలతోటి మొత్తం ప్రయత్నం కూల్చేయడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు సెక్యూరిటీ ఉండేటువంటి ఈ అంతా దర్దాపుగా అక్కడికి చాలా లాంగ్లో మరి 3 పెద్ద రూములను ఈ యొక్క ఫుట్పాత్ పైన నిర్మించడం జరిగింది. అయితే ఈ గతంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపైన 2-3 సార్లు నోటీసులు ఇచ్చినట్టుగా మనకు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా స్పందించలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నటువంటి దశలో ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు వీటిని ముట్టుకున్నటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం వీటిని కూల్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్ సంబంధించినటువంటి నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి వీటన్నిటి కూడా కూల్చేసేటువంటి ప్రక్రియను కూడా కొనసాగించడం జరిగింది. దానిలో భాగంగా వీటన్నిటి కూడా చూసుకోవచ్చు. ఉదయమే సుమారుగా 3-4 గంటల పాటు వీటిని కూల్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పూర్తిగా కూడా వీటిని కూల్చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా కూల్చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్కు సంబంధించినటువంటి ఇటుకలు కానీ వీటన్నిటి కూడా మరి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ రోడ్డు పైన అడ్డుగా ఉంది, వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలుగుతుందన్నటువంటి ఉద్దేశంతో వీటన్నిటి కూడా తొలగించి ఇక్కడి నుంచి పట్టుకోపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏసీలు కూడా చూసుకోవచ్చు. దీంట్లో సెక్యూరిటీ నివసిస్తున్నటువంటి దశలో వాళ్ళకు ఏసీలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆ పరికరాలు కూడా చూసుకోవచ్చు. వీటన్నిటి కూడా మరి తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోటస్ ఫాండ్లో ఉన్నటువంటి జగన్ నివాసంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా సెక్యూరిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీటిని తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. పలు దఫాలుగా దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పందించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపైన మరి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటిపైన ఎక్కడ కూడా ఈ లోటస్ పాండ్కు సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడ కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది అక్రమ కట్టడాలని చెప్పేసి తెలుసు. అయినప్పటికీ జగన్ ఎప్పుడైతే ఇక్కడికి హైదరాబాద్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కి చాలా సందర్భాల్లో వచ్చేటువంటి ఆస్కారం ఉండేది. గతంలో తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే కట్టినటువంటి ఈ ఇల్లు లోటస్ ఫాండ్లో పెద్దగా సంబంధించినటువంటి బిల్డింగ్ను కట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఇప్పుడు సైతం జగన్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అధికారంలో లేకముందు సైతం కూడా ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ 2-3 రోజుల పాటు ఉండి తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సిబ్బందితో పాటు ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన ఆయన వస్తున్నటువంటి సందర్భంలో కానీ ఈ ఇంటికి సంబంధించినటువంటి
ఏదైతే ఈ ఇల్లు ఉందో ఈ ఇంటికి సంబంధించినటువంటి కాపలా ఉండేందుకు ఇక్కడ సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా ప్రహార కాసేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా అయిపోయింది, ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో సర్కారు మారిపోయింది, మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా ప్రభుత్వం మారడంతో వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం, జిహెచ్ఎంసీ అధికారులు ఇమ్మీడియట్గా దీనిపైన మరి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఉదయమే పెద్ద ఎత్తున ఇక్కడ కొంత అల్లర్లు జరుగుతాయి కావచ్చేమో ఇక్కడ, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి నివసిస్తున్నటువంటి ఇల్లు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుడు అయినటువంటి జగన్ ఇంటి దగ్గర ఏమైనా కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి కొంత బందోబస్తుతోటి జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసు బందోబస్తుతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది సైతం కూడా ఇక్కడ చాలామంది ప్రహార కాయడం జరిగింది. ఏమైనా గొడవలు అయితే ఏమో అన్నటువంటి ఆలోచనతోటి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పోలీసుల యొక్క సమక్షంలో, మరో పక్కన టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో జేసీబీలని సుమారుగా 3 జేసీబీలను పెట్టి 3 సంబంధించినటువంటి రూములని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. వీటిని ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మరో పక్కన ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే కూల్చినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ షర్మిలకు సంబంధించినటువంటి ఇల్లు ఇది వైఎస్ జగన్ సంబంధించినటువంటి సోదరి షర్మిల ఉండేటువంటి ఇల్లు. ఈ ఇంటికి ఆనుకునే అక్కడ జగన్ సంబంధించినటువంటి, ఇప్పుడు మనం ఇందాక చూపెట్టినటువంటిది జగన్ సంబంధించినటువంటి ఇల్లు ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు వెడల్పు కూడా ఇక్కడ ఉన్నంత వెడల్పుగా విశాలంగా అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు ఈ సంబంధించినటువంటి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చాలా సందర్భాల్లో, దాదాపుగా 3-4 సందర్భాల్లో మరి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఉంది. ఒకవేళ ఒక కారు వెళ్ళినట్టయితే ఇంకొక కారు మళ్ళీ ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండేది. కాబట్టి చాలా సందర్భాల్లో ఇక్కడ ట్రాఫిక్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు దాన్ని కూల్చినటువంటి తర్వాత అక్కడ కొంత విశాలంగా కనపడతా ఉంది. అయినప్పటికీ అంతకుముందు చూసుకున్నట్టయితే ఇది పూర్తి స్థాయిలో రోడ్డుకు అడ్డంగా ఉండేది. రోడ్డుకు అడ్డంగా ఉండి వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బందిగా ఉండేది. అంతేకాకుండా అక్కడ కొంత హడావిడైనటువంటి పరిస్థితి కూడా మనకు గతంలో కనిపించేది. ఒకసారి ఈ యొక్క రోడ్డును చూడవచ్చు. రోడ్డు ఎంత విశాలంగా ఉంది, అక్కడ రోడ్డు ఎంత టైట్గా ఉందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడ సంబంధించినటువంటి ఏవైతే నిర్మాణాలు, ఆ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంబంధించినటువంటి షెడ్యూల్ని, ఆ 3 షెడ్యూళ్లలో పక్కగా అక్కడ వ్యక్తిగతమైనటువంటి సహాయాలతో పాటు మరో పక్కన ప్రైవేట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ఆయన ఏర్పడుకున్నటువంటి సెక్యూరిటీ, ఈ బిల్లుకి సంబంధించినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ కోసమే ఈ సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ను వినియోగించుకునేది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది పూర్తి స్థాయిలో జగన్ ఉండేటువంటి, హైదరాబాద్లో జగన్ ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఉన్నటువంటి మరి ఇదొక పెద్ద విల్లాగా చెప్పుకోవచ్చు. దీని పక్కనే అంటే పెద్ద బిల్డింగ్ని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించినటువంటి అతి విశాలమైనటువంటి ఇల్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీనిపైన మరి ఎవరు కూడా స్పందించేటువంటి ఆస్కారం లేదు, ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇది అక్రమమైనటువంటి కట్టడమే, దీన్ని కూల్చేయడంలో ఎలాంటి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్ సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సిబ్బంది కానీ, ఇంటి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇది వాళ్ళకి అందరికీ తెలుసు, ఇది అక్రమమైనటువంటి కట్టడమే. ఇది ఫుట్పాత్ పైన ఖచ్చితంగా కట్టడం జరిగింది. ఫుట్పాత్ పైన అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత ఈ షెడ్యూల్ నిర్మించడం జరిగింది. అంతకుముందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో కేవలం ఒకే ఒక షెడ్ ఉండేది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాని తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక్కడ మరో 2 షెడ్లని, విశాలమైనటువంటి షెడ్లని రోడ్డు మీదనే ఇది కట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు, మరో పక్కన ఈ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీటిని ధ్వంసం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటిని అక్రమమైనటువంటి కట్టడాలుగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయమే మరి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉదయం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా, అంటే గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు నోటీసులు ఇచ్చి వీటిని కూల్చేటువంటి ప్రక్రియను కూడా మరి జిహెచ్ఎంసీ అధికారులు విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ఫుట్పాత్ పైన ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం కట్టినటువంటి వ్యక్తిగతమైనటువంటి సహాయాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే రూమ్లు ఉన్నాయో ఈ రూమ్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఇది కనపడతా. ఇక్కడ చూసినట్టయితే ఈ సంబంధించినటువంటి కట్టడాలని కూల్చివేసినటువంటి వాటిని కనుక మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇదంతా కూడా అతి పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రోజుల కానీ, చాలా ఏళ్ల కానీ. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి దశలో వీటిని ఎవరు కూడా ముట్టుకున్నటువంటి ఆస్కారం లేదని భావించినట్టు తెలుస్తూ ఉంది. పెద్ద పెద్ద రాడ్లు ఇవి
ఇక్కడ వాళ్ళు పడుకోవడానికి ఆ బెడ్లతో పాటు ఆ రేకుల షెడ్డును ఈ రేకులను వేయడం జరిగింది, కింద టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇది అక్రమమైనటువంటి కట్టడమైనప్పుడు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. కింద మరి ఏదైతే ఖరీదైనటువంటి ఇళ్లల్లో వేసుకున్నటువంటి టైల్స్ను కూడా ఇక్కడ ఫుట్పాత్ పైన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు పడుకోవడానికి బెడ్లతో పాటు మరొక పక్కన ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. ఈ స్టాండ్స్ సంబంధించినటువంటి ఈ బెడ్లు సెక్యూరిటీల కోసం మరి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సంబంధించినటువంటి ఈ బెడ్లను కూడా చూసుకోవచ్చు. అక్కడ కిటికీలు కూడా అద్దాలకు సంబంధించినటువంటి ఆ కిటికీలు, ఏసీలు, మిగతా సంబంధించినవి కూడా చాలా పరికరాలని దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కరెంటుకు సంబంధించింది కూడా మరి జగన్ లోపటి ఇంట్లోకి వెళ్ళి బయటకు ఇచ్చినటువంటిది. అక్కడేమో ఇనుప సంబంధించినటువంటి షెడ్ ఇప్పటి వరకు అది కూల్చేయలేదు, ఎందుకంటే అది మరి వాళ్ళ ఇంటి పరిధిలో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫుట్పాత్ పైన పూర్తిగా ఏది ఉంటే అది కూల్చేయడం జరిగింది, దాన్ని మాత్రం అట్లనే పెట్టడం జరిగింది. వీటన్నిటి కనుక చూసుకున్నట్టయితే ఉంటే మరి కూల్చేయలేరు అనుకున్నారా, మరి లేకపోతుంటే ఇదంతా కూడా ఒక తన సొంత పట్టా ల్యాండ్ లాగా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన మరి ఈరోజే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చూడొచ్చు, ఈ సంబంధించినటువంటి ఇనుప పెద్ద పెద్ద సంబంధించినటువంటి రాడ్స్, ఈ రేకులు, ఈ బెడ్లు ఇప్పుడు ఈ కూల్చేసినటువంటి దాంట్లోనే పోవడం జరిగింది. అయితే ఎందుకు అంటే గతంలో 2-3 సందర్భాల్లో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరు కూడా స్పందించకపోవడంతో దీంట్లో ఉన్నటువంటి పరికరాలతో పాటు పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఈ టైల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ టైల్స్ మరి నిజంగా కూడా ఈ ఉన్నటువంటి ఫుట్పాత్ పైన పూర్తి స్థాయిలో ఇంత ఏదైతే ఖరీదైనటువంటి టైల్స్ను కూడా వేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనుకుంటే వీళ్ళందరూ కూడా దీంట్లో పోయినటువంటి ఏదైతే సామాన్లు కానీ వీటన్నిటి కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే ఈ సంబంధించినటువంటి లోటస్ పాండ్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే చేస్తూ ఉన్నారు. చాలా బెడ్స్ను కూడా తీయడం జరిగింది, అద్దాలు తీయడం జరిగింది, వీటన్నిటి కూడా ఈ రేకులను కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాడ్స్ను కూడా బయట తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే జగన్కు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సిబ్బందితో పాటు ఇక్కడ సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఎవరు లేరు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఈ లోటస్ పాండ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాళ్ళు కూడా మాయమైనట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ అధికారులు అయితే మొత్తానికైతే ఈ కాలనీ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు ఆధారంగా వాళ్ళు దీనిపైన దృష్టి సారించి దీన్ని పూర్తిగా కూల్చేసినటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కొంత ఇది ఇంతకుముందేమో ఈ గల్లీ కాస్త ఇరుకుగా కనిపించేది, ఇప్పుడైతే మాత్రం కొంత విశాలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ పాషతో అనిల్, మన తొలి వెలుగు, హైదరాబాద్.